different cultures, different walks of life. అలాగే ఈ కార్యక్రమంలో అలా మరొక ప్రముఖులు డాక్టర్ ఎస్ ప్రోగ్రామ్ని ఇంత అద్వితీయంగా రూపొందించడంలో సహకరించిన అపోలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ శ్రీమతి ప్రతిరోజు ఎన్నో సమస్యల మీద ఆరోగ్య సమస్యల మీద మనం ప్రతి ఒక్కళ్ళు పోరాడుతూనే ఉంటాం. కాకపోతే బాడీలో ఉండే ప్రతి పార్టు ఎంతో కొంత సమయాన్ని విశ్రాంతి కోరుకోవడం అవసరం, విశ్రాంతిని కోరుకుంటూ ఉంటుంది. కానీ ఒక్క గుండె మాత్రం పుట్టిన నాటి నుంచి మనం జీవించి ఉన్నంతకాలం నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది. దానికి ఎక్కడ అలుపు అనేది లేకుండా ఉండడం వల్ల ఈరోజు మనం ఎంత యాక్టివ్గా ఉండగలుగుతూ ఉన్నాం. మరి ఇంత పని చేస్తూ క్షణ తీరిక లేకుండా పనిచేస్తూ ఉన్నటువంటి గుండెకు మనం ఎలాంటి సూచనల ద్వారా కొంత ఉపశమనాన్ని కలిగించవచ్చో మనం ఈ వైద్య నిపుణుల ద్వారా తెలుసుకుందామని ఆశిస్తూ జ్యోతి ప్రచురణ చేయవలసిందిగా ఈనాడు సుఖీభవ అపోలో హాస్పిటల్స్ సంయుక్తంగా ఈ గుండె సంబంధ వ్యాధులపై, అదేవిధంగా మనందరికీ గుండె దానికి సంబంధించి మనం వాటి నుంచి ఆ డిసీజెస్ నుంచి దూరంగా ఉండొచ్చు అనే అంశాల గురించి మనందరికీ సాధారణంగా వివరించడానికి విచ్చేసిన అపోలో హాస్పిటల్స్ డాక్టర్స్ డాక్టర్ బారువా గారు, పాణిగ్రాహి గారు, డాక్టర్ పాండా గారు, డాక్టర్ మహంతి గారు, అదేవిధంగా అపోలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ ఝాన్సీ లక్ష్మి గారికి ముందుగా ఈనాడు తరఫున నమస్సులు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు కూడా ఈనాడు సుఖీభావ తరఫున అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇంతేకాకుండా ప్రతి ఇయర్ హెల్త్ షోస్ కూడా చేస్తూ ఉన్నాం. అన్ని రకాల నగరంలో ప్రముఖ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఇతరత్ర ఎక్విప్మెంట్ అవైలబిలిటీ కావచ్చు, వాళ్ళు చేసే రకరకాల చికిత్సా విధానాలు కావచ్చు, పుర ప్రజలకి అందరూ కూడా పరిచయం చేసేదానికి రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. అందులో భాగంగానే వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు గుండె సంబంధ వ్యాధుల మీద ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ముందుగా ఈ వేదిక మీద ఉన్న నిపుణులందరూ కూడా ఈ గుండెకి సంబంధించి అనేక అంశాల మీద
మీకు వివరించేదానికి ప్రయత్నం చేస్తారు. వీటన్నిటిని కూడా శ్రద్ధగా ఆలకించండి. మీకేమన్నా సందేహాలు ఉంటే చివరిలో 1/2 అవర్ టు 45 మినిట్స్ పాటు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో మీకు వచ్చిన సందేహాలన్నిటి కూడా నివృత్తి చేసుకోవచ్చు, సహకరించగలరు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి థ్యాంక్ యూ సార్ రామారావు గారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని మాట్లాడవలసిందిగా కోరుతూ సభకు నమస్కారం. వేదికను అలంకరించిన ముఖ్యంగా మన ఈనాడు గ్రూప్కి సంబంధించిన రామారావు గారు, ఎంతమందిని చూస్తున్నాను, అందరికీ ఎన్నో అనుమానాలు ఉంటాయి డిసీజ్ గురించి. వాటిని నివృత్తి చేసుకోవడానికి వరల్డ్ హార్ట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రపంచం అంతా. ఇది 2000 సంవత్సరంలో మొదలుపెట్టారు దీన్ని. యాక్చువల్గా దీని ఉద్దేశం ఏంటంటే అందరికీ గుండె జబ్బులపైన అవగాహన కల్పించి వాటిలో ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ల వల్ల ఈ గుండె జబ్బులు వస్తాయి, 2030 చనిపోతారు హార్ట్ డిసీజ్ వల్ల, కాబట్టి దీన్ని ప్రివెంట్ చేయడానికి మనం మార్గం తీసుకోవాలా అనేది ప్రస్తుత సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. ట్రీట్ చేయడానికి మనకు డాక్టర్లు ఉన్నారు, అది వేరే విషయం. రాకుండా ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలనేది మనం ముఖ్యంగా మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. దీనిలో మన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటనే చూసుకుంటాం. వాటి గురించి మాట్లాడడానికి వాణిగ్రహి గారు, భార్గవ గారు వీళ్ళు విషయాలు మాట్లాడతారు. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో కొన్ని మనం ఏం చేయలేని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వయసును మనం ఏం చేయగలం, కావాలంటే రంగు వేయగలం, లేదంటే డబ్బులు ఇంకా ఎక్కువ ఉంటే బొటాక్స్ ఇంజెక్షన్ తీసుకొని ఫోల్డ్స్ లేకుండా చేయగలం. అంతేగాని వయసును మనం ఆపలేము. అదేవిధంగా సెక్స్ మన చేతిలో లేదు. వాళ్ళ ఇన్సిడెన్స్ మేల్స్లో ఇన్సిడెన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి ఉమెన్ కూడా హార్ట్ డిసీజ్ సంబంధించి మనం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా మనం రేస్ని ఏం చేయలేం. మనం బ్రౌన్ రేసు, బ్లాక్ రేసు, వీళ్ళు మనం రేస్ మనం ఏం చేయలేం. అలాగే హెరిడిటరీని మన చేతుల్లో లేని పని. కాబట్టి మన చేతుల్లో ఉన్నాయి ఏంటి, వాటిని మనం ఏం చేయగలం అనేది మనం చూసుకోవాలి. సో బ్లడ్ ప్రెషర్, దీన్ని మనం కంట్రోల్ చేసుకోగలం. బ్లడ్ ప్రెషర్ ఉంటే కొంతమంది జనరల్ అపోహ ఏంటంటే మాత్రలు వేసుకుంటారు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. డాక్టర్ దగ్గరికి బయటకు వెళ్తారు, ఇంకా డాక్టర్ చూస్తాడు, ఇప్పుడు బీపీ ఏం లేదే అని అంటాడు, వెంటనే మాత్రలు మానేస్తారు. నా బీపీ తగ్గిపోయింది, మాత్రలు మానేస్తాను. సో ఈ అపోహ పోవాలి. బీపీ అనేది కానీ షుగర్ అనేది కానీ మాత్రలు వేసినంత వరకే అణిగి ఉంటుంది. ఒకసారి వాటిని తీసేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో బీపీ మాత్రలు కానీ షుగర్ మాత్రలు కానీ డాక్టర్ సలహా లేకుండా ఆపకూడదు. అది ముఖ్యంగా అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత కొలెస్ట్రాల్ గురించి ముందు వీళ్ళు ఒక వీడియో చూపించారు. సో మన రకరకాల కొలెస్ట్రాల్ అంటే వాటిలో గుడ్ కొలెస్ట్రాల్ ఒకటి HDL అని ఉంటుంది. అది తగ్గకూడదు, మిగిలిన పెరగకూడదు. ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి మెయిన్ ఎక్సర్సైజ్తోనే వీటిని మెయిన్గా మనం కంట్రోల్ చేసుకోగలం. తర్వాత డ్రగ్స్ ఉన్నాయి, అది వేరే విషయం. తర్వాత ఒబేసిటీ, ఊబకాయం అనేది అది తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇకపోతే కామన్గా ఉండే ఆల్కహాల్, స్మోకింగ్ అనేది మానడం కష్టం అనేది కరెక్ట్ కాదు. ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే స్మోకింగ్ డ్రింకింగ్ ఇమీడియట్గా ఆపేస్తారు. ఆ భయం అట్టాడు. కాబట్టి స్మోకింగ్ అనేది మనకే కాదు, స్మోకింగ్ చేసిన వాళ్ళు ఇండివిజువల్కే కాకుండా పక్కన వాళ్ళకి కూడా దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. కాబట్టి స్మోకింగ్ ఇంట్లో అసలు చేయకూడదు, పబ్లిక్ ప్లేస్లో చేయకూడదు. ఇది రూల్ తీస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా ఆల్కహాల్, ఇది మితిమీరిన ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఎప్పుడు మంచిది కాదు. ఇప్పుడు ఈ కల్చరు, మోడర్నైజేషను, ఈ దీనిలో ఈ ఆల్కహాల్ అనేది చాలా కామన్ అయిపోయి ఉంటారు. తర్వాత ఆహార పదార్థాలు, ఈ ఆహార పదార్థాలు అనేవి చాలా ముఖ్యం. మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలా అనేది మనకి చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రపంచం మొత్తం మీద డైట్ తీసుకుంటే మెడిటరేనియన్ డైట్ అనేది చాలా హెల్దీ డైట్ అని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఏంటి ఆ మెడిటరేనియన్ డైట్లో ఏముంటుంది, యాక్చువల్గా ఎటువంటివి తీసుకోవాలా, వాళ్ళు తీసుకునేది హోల్ గ్రెయిన్స్ అంటే ఏంటి, ఓట్స్, బార్లీ, ఇటువంటి హై ఫైబర్ కాంటెంట్ ఉంటాయి, అటువంటివి తీసుకుంటాం. తర్వాత ఫ్రూట్స్, లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి చాలా మంచిది, న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అదేవిధంగా వెజిటబుల్స్ అన్ని రకాల వెజిటబుల్స్ మంచివి. వెజిటబుల్ సలాడ్ ఉంటుంది, ఆ వెజిటబుల్ సలాడ్ కూడా మంచిది. కానీ వెజిటబుల్ సలాడ్ తీసుకున్నప్పుడు ఒక చిన్న ఇదేంటంటే
సలాడ్స్ అన్నీ అలాగే తీసుకుంటే అబ్జర్వ్ అవ్వవు, వాటికి కొంత అమౌంట్ ఆఫ్ ఆయిల్ కావాలి. ఎటువంటి ఆయిల్ కావాలి? ఆలివ్ ఆయిల్ లాంటివి చాలా మంచిదని మెడిటేరియన్. అది ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వెజిటబుల్ సలాడ్ వేసి తీసుకుంటే దట్ విల్ ఇంక్రీజ్, అంటే దాని అబ్జర్ప్షన్ని ఎంతో ఇంప్రూవ్ చేస్తుంది. అది మనకి ఒంటికి లోపలికి వెళ్ళేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆలివ్ ఆయిల్ అనేది వాటర్ కూడా చాలా, అది మెడిటేరియన్ డైట్లో ఒక మెయిన్ థింగ్. ఇంకా ఎటువంటి ప్రోటీన్ తీసుకోవాలి? నాన్ వెజిటేరియన్స్కి అయితే ఫిష్ ప్రోటీన్ ఈజ్ ద బెస్ట్. తరువాత ప్లేస్ చికెన్కి, బట్ ఫిష్ ఈజ్ ద బెస్ట్. అదే వెజిటేరియన్స్ అయితే ఇంకా మామూలుగా బీన్స్ లాంటివి, లైక్ రెడ్, వైట్, బ్లాక్ బీన్స్ ఉంటాయి, అటువంటివి వాటిలో ప్రోటీన్ బాగుంటుంది. తర్వాత వాళ్ళ మెడిటేరియన్ డైట్లో రెడ్ వైన్ అనేది వాళ్ళకి ఒక కామన్ అకంపెనీమెంట్. కానీ ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు ఎవ్వరూ దీన్ని తీసుకోవడానికి ప్రయత్నం కూడా చేయకూడదు. అది ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఎవరైనా తీసుకుంటే 1 గ్లాస్ ఆఫ్ వైన్, రెడ్ వైన్ తప్పితే అందుకంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇది ఇంపార్టెంట్. సో ఇంకపోతే హోల్ గ్రెయిన్స్ ఎంతంటే అంత తినొచ్చా? లేదు. అది ఏదైనా హోల్ గ్రెయిన్ అయినా ఏదైనా కానీ ఓట్స్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ తీసుకుంటే క్యాలరీస్ ఎక్కువ అవుతాయి. అల్టిమేట్గా బాడీకి ఏంటి, మనం ఎంత తింటున్నామో, ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇకపోతే ఎక్సర్సైజ్ గురించి ఎవరు చెప్పాల్సింది ఏం లేదు, అందరికీ తెలుసు. ఇందాక వాళ్ళు స్లైడ్స్ చూపించారు. కనీసం 30 నిమిషాలు ప్రతిరోజు, వారానికి 5-6 రోజులు చేయడం అనేది ముఖ్యమైన విషయం. ఎంత అయ్యేలోపు 10 అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చేస్తారు, నాకు టైం ఉంటుంది, నాకు ఎందుకని అడిగేవాడు కొంతమంది. కానీ యాక్చువల్గా ఏంటంటే ఎక్సర్సైజ్ అంటే ఫాస్ట్ వాకింగ్ ఆర్ బ్రిస్క్ వాకింగ్. వాకింగ్ ఈజ్ ద బెస్ట్. హార్ట్ రేట్ 135 beats per minute దాకా రావాలి, చెమటలు పోయాలి. అది ఎక్సర్సైజ్ అంటే అలా చేయాలి. అంతేగాని మరో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ డికే బాలవ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. It is coming down, and lives, because of the simple fact that they have changed their lifestyle. But this is not the story in our country. As you know, we are just developing. We have to face a lot of stress and strain when we are developing. Anybody, any country, any family, any person, when they are developing, they are rising, they have to come across a lot of stress and strain. And because of that, we are exposed to various factors. Like we are having a very irregular food habit, unhealthy food habit. There is no routine kind of lifestyle. We cannot do routine exercise. If you want to do also, because of various factors, we are not able to maintain that. It is not that many people want to do that, but because of their priority, suppose business, other activities, they are not able to do that. This is a kind of lifestyle we have. And because of this kind of lifestyle, we are exposed to various factors. And because of the stress and strain, unhealthy food, unhealthy lifestyle, we are developing a lot of factors, what is called risk factors of the heart disease. Like because of strain, exposure to various environment, people started smoking, alcohol, unhealthy food, and if you have blood pressure, diabetes, we know that that has to be controlled, but still we are not able to do that because of certain reasons. If somebody know that he cannot do that, I think there must be some reason for that, because everybody would like to have a good health. I think this is the kind of burden of the developing country, developing society. So in this kind of situation, our aim should be to inculcate the good habit to our children. We should tell them, okay, these are our lifestyle. It is not only telling, we have to show them, we have to exercise ourselves in front of them. Then only they will learn. If you eat daily non-vegetarian food, if you tell children that this is not a good food, you should not eat, you go for vegetarian, they will not do that. We have to do ourselves. I think that is very, very important. We have to show the example to the children. You tell me how many schools have got a very good playground in our city.
How many schools have given a lot of regular programs of games and sports, How many you are asking that school that whether you have some other program, some sports program in your school? They have annually 3 or 4 days they will have sports. That is, they will hire a playground from somewhere else. They don't have own playgrounds. Neither we are stretching up on that, nor school is doing that. I think this is not a very good trend. It is not that somebody will be engineer, somebody doctor, somebody IAS, but health is very important. He cannot enjoy after getting all these degrees. Suppose he is exposed to various diseases. That's what is happening. I saw some data of the recent data of the WHO. Can you just go to next slide, please? See, I tell you, heart is very delicate. It is very, very delicate. You have to preserve it very carefully because this is nothing. This is only just 500 grams of muscle, but it has to work whole life, and it has to continuously work. This is the only one form probably this God has given us, and which has to work continuously from the day of, in fact, 18th day of our life. When we are in a mother's womb, heart start working till the last day of life. So it has to work day and night. For that, I think you need to maintain it very well. Next, please. The West, they have already come across the maximum, incidence. Yeah. In fact, when we were poor, at that time it was less than food you take. He says, I take all vegetables. What form you take? Many times he takes fried items. Say deep fried vegetables with a lot of oils, a lot of pickles with a lot of salts is worse than one piece of meat. So that kind of vegetable is not going to help you. If you take one piece of chicken instead of that kind of food, I think that is more beneficial. So that is very, very important. What food we take, vegetarian food you take, that is more important. It will be more of a cooked food, natural food. Add more of fiber diet. Lot of green vegetables will be there in Vizag. Person will come in the early morning. Take chunks of those green vegetables. Reduce your fried items. Reduce your rice content. Don't take too many rice. Rice is very not a good food, I tell you. One time rice, that is more than enough. Never take two serving of rice. Take either morning, lunch or dinner. Don't take 2 times rice. It is not a good food. You will replace with a lot of fibers, other items. So start a good healthy food habit. Tell the family members, tell your friends, tell your neighbors, and maintain it. That will only help us. Next please. Start and continue to exercise. If you are not started, please start exercise. That is the only way you can get saved. Otherwise, it's very difficult nowadays. Start and continue to do exercise and or walking to get numerous benefits. Not that you'll get benefit for the heart. There is at least 20-30 benefits of exercise. Starting from your blood pressure will come down, diabetes will be controlled, you don't feel like smoking, you feel energetic. When you do exercise, you feel okay, I am smart, I may be more healthy. That feeling is very, very important. You get a better sexual life. Nowadays, people have got a lot of problems, youngsters, they have a lot of problems because of stress and strain. That sexual life is not good. Exercise is one way to get that. You can have a good mental peace. It is a big stress buster. If you do exercise, they reduce the stress. Even certain forms of cancers are prevented by exercise. You get a mental peace. So many benefits you can get, numerous benefits you get by doing exercise. And you don't have to, most important thing is that you don't have to spend money for that. You don't have to spend, you don't have to invest for that. You can do a free, there's a free treatment for everybody. Next please. Encourage and show children and school children how to practice healthy life and food habit. I think this is most important part, most important responsibility of us. We will have to, if I am not doing that, at least we will have to show my children, our children, to do that. We will have to create that kind of environment. We will have to, parents would go and ask a school, at least
give some stress on sports activities. We should not be blind to that. We should ask the school authority or at least expose these children to some kind of sporting activities. That is very, very important. Next please. Strict control of risk factors. If somebody has got high blood pressure, diabetes, suppose they have cholesterol, is obese, do you think that it cannot be controlled? It can be controlled very well. And if that can be controlled, we can have a normal life. We can have a normal life, I tell you. Although if you do not control, then of course you will be 4 to 5 times higher risk to develop heart disease. But if you control, it will be equal to person who doesn't have those factors. So strict control, it is not that we'll just, okay, today my sugar is not controlled, yesterday I went for a marriage, that's why I'm not able to take medicines, sugar has come to 400. There should be no relaxation on that. We should be strictly controlled that. That we have to mentally prepare for it. If you control that hypertension, diabetes, smoking, any form of tobacco, not only smoking, control of lipids, that means cholesterol, obesity, and avoid sedentary life. Don't relax, don't sit in front of the TV continuously. If you sit also, walk and do that. Worst thing is that the TV has come and make our life miserable. We'll be sitting, we'll call children, get some fast food, chips, this thing, sit together and watch TV, movie. I think this is the worst form of lifestyle. I think we'll have to change that. That is very, very important to understand. Next. Keep active yourself and keep running. Definitely you will get a healthy heart. Next please. With this I thank all of you. సార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ శ్రీ రేవరాజన్ భట్టి సార్. Respected it's a great privilege to be here and to talk about the preventive cardiology. On this World Heart Day, this is dedicated to women and children. In a male-dominated world, even if just see the audience now, what is the male-female ratio? Not only eating away the male population, but also equally the adults. Those are the children. So-called menace is occurring. We have to pay the price for our efforts. Japan has faced after the Second World War because it's the most developed country, and India is no exception to this affluence. We started as a crisis become nuclear. We two and our two, maybe we two and our one. And the calorie intake per is, but my children take now burger and pizzas, noodles. They don't like to chew even chapatis. And you have to pay a penalty for this affluence. And look at the disease cycle. When we have 19, we have got epidemic influenza, we have got famine, sedentary lifestyles, and all this gives rise to heart disease. Today around 17 million people die of the heart disease every year. Out of that, 1 in 3 are women. And in every minute across the world, 1 woman die of cardiovascular disease. So this is a big problem. And as a so-called democratic, developed Indian nation, are we prepared for that? Answer is absolutely no. I'll give a simple statistics that the penetration of the ambulance services in our country is just 4 to 6%. Hoping 90% of the people with the heart attack come to the hospital with public and private transport.
74% of the populations are treated, those who are self-paid, thanks to Arogyasri program in Andhra Pradesh, that the government is taking initiatives. We do not have a universal we do not have a universal national health program. Forget about the heart disease. We do not get an advertisement for a single minute while cricket is ongoing in the IPL, a single second for prevention of heart disease. If you look at the all infectious disease together, take an example of death toll due to malaria, tuberculosis and HIV across the world, the total number is less than 17 million. And still we are not awakened to counter this menace. Heart is a beautiful organ. It starts pumping in the mother's womb. It is relentless. Whenever you are sleeping also heart is pumping. And this precious organ has to be taken care of. The simple fact is that if you have got a motorcycle or a car, you religiously take to the garage. 5,000 kilometers, engine oil has to be changed. 10,000 kilometers, battery has to be changed. We do religiously. But this is a delicate heart of a human body, which is a maintenance-free vehicle God has given to you. It's working relentlessly inside. It's a machine, just like a pump. You can imagine that it just pumps 7,200 liters of blood per day. And in the lifetime, 240 crores liters of blood in a lifetime. And it is a maintenance-free vehicle. How commonly we spend time to protect this heart, delicate heart. How many times we think about the garage which can take care of this. But mind you, the prevention is not about the garage, the hospitals. Prevention is a pure personalized agenda. Neither a wife can motivate a husband, nor a husband can motivate a wife. It's a pure personal agenda, and you have to find time for it. And for women and children, there is one world. The heart is same with male, same with female, same with children. There is one home, and there is one world, and there is one heart. You cannot have a discriminating approach of the woman heart and the children heart. We also know that the communicable diseases, which are known as lifestyle diseases, today constitute around 55% of the death in India. Infectious disease 45%. And out of the communicable disease, most common cause is cardiovascular disease, which is because of the heart attack and stroke. Other disease like rheumatic heart disease and obesity, other lifestyle disease also is to be thought of. But the important issue between infectious disease, so-called communicable and non-communicable disease are two. First, the incubation period of an infection, if you have a mosquito bite, within 10 to 14 days you develop malaria, then take a tablet of chloroquine or quinine or artesunate, malaria is cured. But the incubation period with lifestyle disease like obesity, diabetes, hypertension, heart disease, smoking is very long. It may have, you may be obese at 20s or 10s in your school days, or 1 month or 2 months I'll start walking again. No, it has to be continuous. Because the incubation period is very long, it should be sustained. To get a benefit, it should be absolutely sustained. If you don't do anything, the total cardiovascular disease cost to this world will be around 47 trillion US dollars. This is the economic burden of. And as you know that the emerging India, whether you can have this or not, we have got urban population 9 to 12% heart disease. In rural population 6 to 8%. By 2025 it will be doubled. 23 to 25% Indian populations are hypertensive. It will just get doubled in 2025. Out of 400 millions of diabetics in the world by 2025, 200 millions will be only in India, and it will be diabetic capital of the world. So see the burden what we have. And there is no doubt that this is rising in India. Just I want to share our experience, what we have got in our hospital. Look at this. This is our experience of 7 years. We have analyzed the data of those who has come for treatment and angiography. The mean age is around 57 years. Look, many of them might be having a disease. And you know that every male I have seen is 18 years of age who are engineering graduate.
engineering student. Youngest female who is a heart attack we have seen, which is 23 years of age, married for 6 months. And my young doctors, those who are manning the emergency room, they must be seeing every month 5 to 6 patients coming dead to the hospital because of the sudden death. And this the menace. You know that N.T. Ramarao died in the sudden death. The national advisor, security advisor, Dikshit died. The vice president, the KC Pant died in New Delhi. So it is not about the place, because the heart disease may not give you time, because the death may be sudden. And these are the few disease prevalence in our hospital. I just want to bring to notice of a male-female difference. Usually we know that the females are protected up to their menopause, and then the incidence of heart disease is equally important, even more than the male. So the apes gradually develop to the human and increase brain size, and then protected the heart in the various manner, like protect coronary vascular disease and prevent arrhythmias. And another thing I want to tell, that there are 5 important things that usually we need to give specific importance to prevent heart disease. People who are not consuming alcohol should not start drinking alcohol. But those people who are drinking the alcohol now, they can restrict the alcohol intake, and more preferably the red wine that contains special substance that protect the heart disease. So many things about preventive things, but still it is the most important in our day-to-day living. And so usually the doctors prescribe specific diet plan to a specific patient. Suppose one diabetes patient is there is specific plan, specific calories, carbohydrate intake, protein intake, fat intake. But for coronary disease patient, those patients who had heart attack, there is specific diet plan that is done by our American Heart Society. So whatever normal day-to-day living, what diet patterns should we take? That's very important, because those people are healthy. It's very important. And so if you go to shopping mall and super bazaar, so now the packed food and processed foods are coming. So in each of that coverage, if you see, they write the energy. What does it mean? Trans fats mean processed food, repeated cooking that transfer the one fat to other type of fats. That is very, very, very harmful. So that trans fats stay permanently in our blood vessels and get deposited and causes atherosclerosis and future heart attack. So actually many people are described heart in a different way. So some people can describe it as a pumping organ, some people can describe it as a heart muscle. If you ask the medical professions, they can tell it's a myocardium. So and some people who are writers and who are interested in reading novels and all this thing, they describe heart as a symbol of love. So, but I describe in a different manner. So what can it is? Heart is the electrical system. So it transmits it's the only organ in the human body which is well organized electrical system. And this electrical signal that pass from one cell to other cell, any disturbance in that electrical system can cause devastating thing, and it's very, very fatal, and patient can die within few seconds, whatever may be the cause, whether it is coronary disease or some other disease. So basically it's I am focusing heart rhythm disorders and sudden cardiac death. So any disturbance conduction system or electric system of heart can lead to sudden cardiac death. So most of the important cause of our sudden cardiac death and heart rhythm disorders as described, that my father died of at the age of 50 with sudden cardiac death while traveling with bus, and his brother at younger age 35 years, he died with sudden cardiac death. So this is very important. We have to think what is the reason, whether it is due to blockage in the artery, patient had heart attack and died, or some other reason, because it's a family history. So we have to be very careful. Some other diseases might have been there in their family that causing heart attack. So that is the cause abnormality of electrical system. If person is dying other than heart attack, then we have to think whether there is a primary disease in the electrical system or not. So still
it is like tip of iceberg. Any electrical disease tip of iceberg, because lack of public awareness and facilities to diagnose this type of diseases. So the disturbance is called arrhythmias. Any change from normal sequence of electrical sequence that can be very fast. If some focus is fire, like a or there is some slowness in the conduction of one of the electrical chain. So when you suspect that there is a heart, there is some problem in my diseases that cause our rhythm disturbance. So if there is low heart rate, if the patient has slow heart rate, usually they have fatigue, feeling tired, giddiness, and fainting or near fainting attacks. If there is rapid heart rate, patient can have skipped beat. Patient will feel that missed beat, pounding of the heart, or palpitation, fluttering of the heart, and shortness of breath. On walking, patient will feel very exhausted, chest pain because of there can decrease in the blood flow to the different part of the heart, fainting or near fainting. So when these type of symptoms comes to a patient, then we should think that we have something wrong in my heart, so we should consult a specialist. So what is the consequence of this type of diseases that affect electrical system, like sudden cardiac death? If it is chronic means if it is lasted for a long time, for months and years, there can be pumping abnormality. Means they get involved in the rheumatic. Still, it is not eradicated. A lot of work is going on by the government while replacement in that child. Females are getting more and more. It's not that they are getting, they must be having this coronary artery disease. But as Dr. Parigiri says, oh, female in the house may be having some gastric problem, or she is not moving, something like this. But I am operating more and more. I am doing bypass surgery for more and more females of late. So it is not that the incidence of coronary artery disease is going down in females. No. And one thing I must like to share with all of you, that it is said, but it's my personal experience, females are slightly more higher risk than the males. If I do same age group and the bypass surgery, because of few reasons. One is the tissue, their tissue, there is tissue makeup. Second thing is hormonal changes in the body of females, premenopausal, postmenopausal. All this affects the tissues of the body. Their tissues much lacks the healing power, the chances of infection, the chances of the coronary arteries much different than the males. That everybody knows in our country. So with this in my mind, to tell all of you that there is apprehension about the surgery. I am sure all of you, if your brother, sister, father, mother comes to know, you know that he or she is going to have bypass surgery, you have a lot of questions. Lot of questions and lot of apprehension in your mind. So with that, we worked on it and we made it bypass surgery very safe as possible, as safe as we are doing general surgery. And the outcome also, we made it like this, that the outcome should be as safe as any other surgery. In our practice, the outcome is like, I'm not boasting, but it is around 99.2% survival rate in bypass surgery. This all has happened when we started doing the beating heart program, which we started in 2007 or 2006, and we have done the maximum number in coastal Andhra, maximum number of bypass operation with this result. So I want to show you the clipping so that you know what is beating heart surgery. You can see as the video goes on, we inspect the various arteries on the surface of the heart. You can see
on the surface, you can see the arteries. Then after seeing that, we always use one arterial graft to give the maximum benefit to the patient, because that graft, you can see the surgery in progress, heart is beating, and we are doing the anastomosis. This is known as internal memory artery, which has been grafted to very, very important artery on the heart, that is the left anterior descending artery. You can see one gadget, and this gadget we use, that is this gadget. This is known as octopus. Octopus device, this octopus device is used to stabilize the heart. We stabilize that portion of the heart where we are going to do the grafting. So this grafting is done. See, you can see this artery has been put onto the vessel of the heart, and this is one artery. After this, we will show the another artery which is on the back side of the heart. Now you can see the anastomosis is finished, contemplated, and this artery is put on the heart artery, and heart is beating. The beauty of this surgery is heart is beating, normal physiology of the body is maintained, not disturbed. We don't stop the heart while doing the coronary artery bypass surgery. With this, what happens that there is kidney damage, chances of kidney damage are very less, chances of using blood is very less, this patient remaining on this breathing machine is less, recovery is very fast. The person recovers very fast, and we discharge on 6th or 7th day after the surgery. So this anastomosis is completed. We call it anastomosis because we are joining this artery to the heart artery. So this is over, and then on the back side of the heart we are going to do, we'll show that on the back side of the heart. Yeah. ఈ కార్యక్రమం అనంతరం మీ యొక్క సమస్యలకు సందేహాలకు మన వైద్య నిపుణులు అందరూ తమ సూచనలు సలహాలు అందజేస్తారు. ఈ వైద్య నిపుణులందరికీ కూడా అపోలో హాస్పిటల్ తరఫున మెమోంటోలు అందజేయవలసిందిగా కోరుతూ రాజు గారిని మెమోంటోలు అందజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే డాక్టర్ ఎస్ఎన్ పాండా గారు, అలాగే అలాగే మరో ప్రముఖ వైద్య నిపుణులు మహాంతి గారికి కూడా కేవీ రామారావు గారికి కోరుతున్నాను. ఈ పై పెరివి కింద పెరివి నాలుక ఇది గ్యాప్ ఆఫ్ 1 minute గట్టిగా బండ రాకపోవడం, ఇలా 2-3 మాటలు జరిగింది అన్నమాట. లిటిల్ టైం అవ్వడం, జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఉండడం, ఆగిపోవడం. అప్పుడు ఏమైందంటే నా పక్కన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. అయితే చెప్పాను ఇలా తగ్గిపోతుంది, ఇమీడియట్గా తగ్గిపోతానంటే వెంటనే అన్నాడు కదా, నువ్వు డోంట్ నెగ్లెక్ట్, ఇమీడియట్లీ కన్సల్ట్ ది హార్ట్ స్పెషలిస్ట్ అన్నాడు ఆయన. దీని గురించి జస్ట్ తెలియజేస్తాను. ఆ తర్వాత మళ్ళీ నాకు కాలేదు. ఇన్ఫాక్ట్ ఐ కుడ్ కాంటాక్ట్ ఇమీడియట్లీ. Get your basic profile done like blood sugar, cholesterol, and maybe one carotid Doppler to know the blood flow to the brain. And according to the findings, doctor will prescribe some medications. So first, consult a doctor. Second, get blood sugar, cholesterol check done, and one carotid Doppler to know the blood flow to the brain. Are protected for the heart.
then the question is that what kind of antioxidants you should take. Either you should take antioxidants in the natural food or antioxidants in the form of pills like tablets. It has been conclusively proved that coenzyme Q10 is a pill, natural, or any antioxidants is a pill, does not have a role. We should ఈనాడు వారు ఎప్పుడు హాస్పిటల్ ద్వారా ఈ యొక్క ఉదయం ప్రజలు ఈ మధ్యనే మా బంధువులు ఒక అమ్మాయి కేజీలో సడన్గా వస్తూ పడిపోతే కేజీహెచ్కి తీసుకెళ్ళి ఇంకా బోర్డు నోటండి కేజీహెచ్ సడన్గా అనుకోకుండా ఒకవేళ అనుమానం మాకు ఏ జబ్బో తెలియదు కానీ కార్డియాలజీకే తీసుకెళ్ళాం ఎందుకైనా మంచిదని తీసుకెళ్ళి సడన్గా అన్ని అందరూ డాక్టర్స్ అందరూ కూడా దగ్గర ఉండి ట్రీట్మెంట్ అన్ని టెస్టులు చేయించేపోయినాయి. ఆఖరికి వారు తేల్చింది ఏంటంటే పొటాషియము కాల్షియము తక్కువైందండి, అంతవల్ల ఏదో సడన్గా పడిపోయిందో ఏదో చెప్పారు. అయితే ఇప్పుడు ఇంతవరకు మీరు చెప్పిన పాఠము అన్నీ తెలిసాయి కానీ బాడీకి అందవలసినటువంటి ప్రోటీన్స్ ఇవన్నీ కొన్ని అందకపోతే ఎలా జరుగుతాయి అనే విషయం వారు అక్కడ డాక్టర్స్ చెప్తూ తెలుసుకున్నాం. దాని గురించి కొంచెం ఇంకా ఏమైనా బాడీకి అందవలసినటువంటి మినరల్స్ అయితే విటమిన్స్ అయితే ఏవి ప్రపోర్షనేట్గా ఉండాలో కొంచెం తెలియపరచవలసిందిగా డాక్టర్స్ని ఇప్పుడు ఈ సభా వేదికలో ఉన్నవారు ఎవరు చెప్తారో నాకు తెలియదు కానీ దీన్ని తెలియపరచండి. అదొకకూడదని అంటారు. అట్లాంటివి ఇంకా ఏమైనా కొన్ని మందులు ఏవి ఎక్కువ వాడకూడదనే విషయాలు కూడా తెలియపరచవలసిందిగా ఈ కార్డియాలజీ డాక్టర్స్గా నేను కోరుతున్నానండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు డివిఎస్ఎన్ గుప్తా అలీపురం నుంచి వచ్చాం. ఈ అవగాహన సభ చూడడం వల్ల మాకు తాలూకా అంటే తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకోగలిగాము. ఆ తర్వాత ఎలాగ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఎలాగ మనం నడవాలి అని కూడా చెప్పారు. ఆ తర్వాత ఫుడ్లో కానీ ఆ తర్వాత యోగా చేయాలని, ఆ తర్వాత ఎక్సర్సైజులు చేసుకోవాలని, వీటన్నిటి వల్ల మనం హార్ట్ డిసీజులు అవి రాకుండా కాపాడుకోవచ్చని తెలుసుకోగలిగాం. మా లైఫ్ స్టైల్ కూడా ఈ విధంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. నా పేరు పివిఎస్ రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్బీ కాలేజీ. ఈనాడు వాళ్ళు కండక్ట్ చేసిన అవగాహన సదస్సు చాలా బాగున్నది. ఇటువంటి సదస్సులు మరిన్ని కూడా కండక్ట్ చేస్తే బాగుంటుంది. నాకు కూడా బైపాస్ సర్జరీ అవ్వడం వలన నేను వచ్చి ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు, యాక్చువల్గా నాకు బైపాస్ సర్జరీ ఎలా జరిగి ఉంటుందని కూడా వాళ్ళకి క్లిప్పింగ్స్ చూపెట్టారు జనరల్గాను. చాలా మంచి అవగాహన సదస్సు ఇది. చాలా ఆ తర్వాత మాకు కావాల్సినటువంటి డౌట్స్ కొన్ని ఉంటే ఆ డౌట్స్ని కూడా మనం క్లారిఫై చేసుకోగలిగాము. ఇటువంటి సదస్సులు మరిన్ని నిర్వహించి ప్రజలందరికీ కూడా ఈ గుండె గురించి అవగాహన కలగజేసినప్పుడు ముఖ్యంగా వారు చెప్పినట్టుగా ఈ పసిపిల్లలు అంటే కొంచెం తక్కువ వయసు ఉన్నవాళ్ళు చిన్నప్పటి నుంచే హార్ట్ పేషెంట్స్ తయారైపోతున్నారు. కాబట్టి మన లైఫ్ స్టైల్స్ మార్చుకోవడం వలన మన జీవిత విధానాలను మార్చుకుంటూ, ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ గుండె జబ్బులు రాకుండా అందరూ కూడా ఇటువంటి అవగాహన సభలకు అటెండ్ అయ్యి తెలుసుకుని బాగుపడాలని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈనాడు వాళ్ళకి, అపోలో వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. Let me introduce myself. I am Professor Sunana, Head of Department of Statistics, Andhra University. ఈనాడు వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నానండి. ఇటువంటి ప్రోగ్రామ్స్ డిఫరెంట్ అకేజన్స్లో చాలా కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం ఉన్నది. నేను అడిగినటువంటి క్వశ్చన్ కూడా సమాధానం చెప్పారు. అంటే ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఆల్ ది పర్సనాలిటీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాధా అండి. నేను ఆర్ఎన్బి ఉడా కాలనీ నుంచి వచ్చాము మేము. అయితే నేను ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తాను అనుకోలేదు. నేను శాంతినికేతన్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. మా సారుకి హార్ట్ ప్రాబ్లం చిన్నది ఉంది, దానివల్ల ఆయన తీసుకొని వచ్చారు. బట్ అయితే వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన అపోలో హాస్పిటల్ వాళ్ళకి ముఖ్యంగా చాలా థ్యాంక్స్ అండి. దేనికంటే ఇది ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అలాగే ఈ హెల్త్ కండిషన్స్ కానీ, అలాగే యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటివి చేయడం వల్ల మనకి డిసీజ్ నుంచి తప్పించుకోవచ్చని తెలిసింది. నెక్స్ట్ అలాగే డాక్టర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా, అంటే ప్రాక్టికల్గా కూడా మేము చూసాం డాక్టర్ ఫరూక్ గారు ఎట్లా ట్రీట్మెంట్ చేశారనేది. నెక్స్ట్ ఫైనాన్షియల్గా కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ప్యాకేజ్ ఇచ్చారు 999 అని, దానికి ఎన్నో చూస్తున్నాను నేను.
అందువలన ఇలాంటివి మామూలు అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా హెల్ప్ఫుల్ అండి. I will thanks once again to Apollo Hospitals and doctors. Thank you.